హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ జాబ్ స్టేషన్ యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కోర్టు నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు మార్చి 6th అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్స్ అనేది రిక్వెస్ట్ పంపించారు. చూసుకున్నట్లయితే మార్చ్ 7th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 15th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది, ఈవినింగ్ 5 PM. సో పోస్ట్ వచ్చేసి ఏంటి అంటే స్టెనో ఆర్ టైపిస్ట్. సో వీటికైతే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆర్ కొరియర్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే ఆన్లైన్లో లేదు, ఆఫ్లైన్లోనే మీరు జిల్లా కోర్టుకి అయితే పంపించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ షల్ బి అడ్రస్ టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రమిసెస్ సిద్దిపేట్. సో ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ కానీ కొరియర్ కానీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే మార్చ్ 6th నుంచి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మార్చ్ 7th నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 15th లాస్ట్ డేట్. సో స్క్రూనిటీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి ఏప్రిల్ 19th స్క్రూనిటీ అనేది చేస్తారు అప్లికేషన్స్ని. ఆ తర్వాత ఇష్యూయింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ వచ్చేసి ఏప్రిల్ 21st ఆల్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మే 3rd అయితే మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మే 3కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో వేకెన్సీ అయితే జనరల్లోనే ఉంది. సో అందరూ అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్. సో ఏదో ఒక దాంట్లో మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ స్పీడ్ ఆఫ్ 120 words/minute ఇన్ ఇంగ్లీష్. సో షార్ట్ హ్యాండ్లో మీరు టెక్నికల్ ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉండాలి, 120 words/minute. అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 45 words/minute. సో ఇది కూడా మీరు టెక్నికల్ ఎగ్జామ్లో పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. సో మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. సో కంప్యూటర్ ఆపరేషన్లో మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో దాని తర్వాత మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 18 years నుంచి 34 years అయితే ఏజ్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 18 to 34. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC, ST, BC, EWS వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఓవరాల్గా 34 + 5 మీరు 39 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు 10 years అయితే ఉంది. సో 34 + 10 అంటే 44 years వరకు వాళ్ళు కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. 40 మార్క్స్లో 20 మార్క్స్ అయితే జనరల్ నాలెడ్జ్, అలాగే 20 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. సో ఎలాంటి మ్యాథ్స్ అయితే లేదు. సో మామూలుగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీషే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. జస్ట్ 40 questions మాత్రమే పేపర్ అనేది ఉంటుంది. సో దీనికి టైం వచ్చేసి 45 minutes అయితే ఉంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి స్టెనోగ్రఫీ 40 మార్క్స్ ఉంటుంది. దాని తర్వాత ఓవరాల్ ఇంటర్వ్యూ వైవా వాయిస్కి వచ్చేసి 20 మార్క్స్ అయితే ఉంటుంది. సో OMR బేస్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 120 words/minute, 5 minutes అయితే టైం ఇస్తారు. సో ఆ 5 minutesలో మీరు టైప్ రైటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో స్కిల్ టెస్ట్కి అయితే 40 మార్క్స్ ఉంటుంది, వైవాకి అయితే 20 మార్క్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే క్వాలిఫై అవ్వాల్సిన మార్క్స్ వచ్చేసి 40% అయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. అలాగే 35% BC వాళ్ళకి రావాలి. అలాగే 30% SC అండ్ ST వాళ్ళకి వస్తే సరిపోతుంది. సో మామూలుగా క్వాలిఫై అవ్వడానికి. సో మీకు దాని తర్వాత స్క్రూనిటీ చేస్తారు. సో స్క్రూనిటీ చేసిన తర్వాత మీకు 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. సో ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి OC అండ్ BCకి 800 rupees అయితే ఉంది. అలాగే SC అండ్ ST వాళ్ళకి 400 rupees అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ ఈజ్ పెయిడ్ టు ద ఇన్ ద షేప్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్. సో డిమాండ్ డ్రాఫ్ట్లో మీరు పే చేయాల్సి ఉంటుంది ఇన్ ద నేమ్ ఆఫ్ ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట్.
సో ఈ పేరు పైన అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫీజు అయితే ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట అనే పేరు పైన డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఆఫ్టర్ ఎగ్జామ్ మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని తర్వాత వైవా వాయిస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది చేస్తారు. మెరిట్ లిస్ట్ తర్వాత మీకు ఇంకా 1:3 రేషియోలో మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్గా సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ సెలెక్షన్లో 2 or 3 మెంబర్స్కి సేమ్ మార్క్స్ వస్తే కనుక సో ఎవరైతే పీపుల్ ఏజ్ అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకనేది జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్. సో మీరు అప్లికేషన్ పంపించేటప్పుడు వాటితో పాటు కొన్ని కాపీస్ కూడా పంపించాల్సి ఉంటుంది. అదేంటంటే క్వాలిఫికేషన్ మార్క్స్ లిస్టు, పాస్ అయిన సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, కమ్యూనిటీ సర్టిఫికెట్ SC ST BC వాళ్ళకి, అలాగే లోకల్ నాన్ లోకల్ సర్టిఫికెట్. సో ఇలా 2 sets of photostat copies of certificates duly attested by gazetted officers. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒకవేళ ఎవరైనా ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ తర్వాత సెల్ఫ్ అడ్రస్ లాంగ్ ఎన్వలప్ డ్యూలీ స్టాంప్డ్ విత్ ఏ పోస్టేజ్ 30 రూపీస్ అయితే ఉండాలి. తర్వాత 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి 1 to be affixed ఆన్ అప్లికేషన్ ఫామ్ డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. ఆ తర్వాత ఒకటి అయితే ఒరిజినల్ హాల్ టికెట్ పైన, ఆ తర్వాత ఒకటి డూప్లికేట్ హాల్ టికెట్ పైన పేస్ట్ చేస్తారు. కాబట్టి మూడు అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు కొన్ని. సో ఒకసారి మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ జిల్లా కోర్టుకు సంబంధించిన సిద్దిపేట నుంచి నోటిఫికేషన్ వచ్చింది. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.